ఆదికాండము 4వ అధ్యాయము 4-5 వచనాలు. హేబేలు కూడా తన మందలో తోలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణము లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఇద్దరు వ్యక్తులను చూస్తూ ఉన్నాం. మనం ఏం చూస్తా ఉన్నాం? ఇద్దరు వ్యక్తులను చూస్తూ ఉన్నాం. హేబేలు తమ్ముడు, కయీను అన్న. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా దేవుని దగ్గరికి అర్పణలు పట్టుకొని వచ్చినారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఏం చేసినారు? దేవుని దగ్గరికి అర్పణలు పట్టుకొని వచ్చినారు, అంటే కానుక పట్టుకొని వచ్చినారు దేవుని దగ్గరికి. దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు వ్యక్తులు దేవుని దగ్గరికి ఏం చేసినారు? అర్పణలు పట్టుకొని వచ్చినారు. హేబేలు ఏం చేసేవాడు? గొర్రెల కాపరి. కయీను ఏం చేసేవాడు? భూమిని సేద్యపరిచేవాడు. కొంతకాలం అయిన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళిద్దరూ పని చేస్తా ఉన్నారు. ఆ పనిలో ఒకరు ఏం చేస్తా ఉన్నారు? పొలము పని చేస్తా ఉన్నారు, ఒకరు గొర్రెల కాపరులు. అయితే ఈ పొలము పని చేసే ఆయనను ఈ గొర్రెల కాపరులు ఇద్దరు కలిసి దేవుని దగ్గరికి అర్పణ పట్టుకొని వచ్చినారు. దేవుని దగ్గరికి కానుకను పట్టుకొని వచ్చినారు. దేవుని దగ్గరికి కానుకను పట్టుకొని వచ్చినప్పుడు దేవుడు హేబేలు యొక్క కానుకను అంగీకరించినాడు, కయీను యొక్క కానుకను అంగీకరించలేదు. ఎందుకు హేబేలు కానుక అంగీకరించినాడు, ఎందుకు కయీను అంగీకరించలేదు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేన్ని చూస్తాడు? దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఇప్పుడు దేవునికి ఇచ్చేదానిలో ఉన్న సమర్పణ ఎంత సంతోషకరమైనదిగా తన హృదయంలో ఉన్నదో దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. హేబేలు ఏం చేస్తా ఉన్నాడంటే తన మందలో కొవ్విన వాటిని, తొలుచూలు వాటిని పట్టుకొని వస్తా ఉన్నాడు కదా. కయీను ఏం చేస్తా ఉన్నాడు? తన పంటలో కొంత భాగాన్ని పట్టుకొని వస్తా ఉన్నాడు. ఇప్పుడు వీరు ఇద్దరు కూడా దేవుని సముఖంలోనికి వచ్చినారు. దేవుని సన్నిధిలోనికి వాళ్ళిద్దరు కూడా ఒకింటి వాళ్ళే, అన్నదమ్ములే కాబట్టి ఇద్దరు కూడా పట్టుకొని వచ్చినారు. ఇద్దరు పట్టుకొని వచ్చిన తర్వాత దేవుడు ఆ కానుకను దేవుని దగ్గరికి పట్టుకొని వచ్చిన దేవుడు వారి హృదయాలను చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు, దేవుడు ఏ సమర్పణతో ఇస్తూ ఉన్నారు. కయీను హేబేలు కూడా వాళ్ళిద్దరు ఏం చేస్తా ఉన్నారు? దేవుని సన్నిధికి కానుకను అయితే పట్టుకొని వచ్చినారు. ఇప్పుడు వాళ్ళు కానుకలు పట్టుకొని వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ హృదయం ఏ విధంగా ఉంది దేవుడు చూస్తూ ఉన్నాడు. మనము కూడా దేవుని సన్నిధికి వస్తున్నాము అంటే మనం ఎలాగ వస్తూ ఉన్నాము దేవుడు చూస్తాడు. అందుకే ప్రసంగిలో అంటాడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను అంటాడు. ఇప్పుడు వీళ్ళు కానుకనైతే దేవుని దగ్గరకు పట్టుకొని వస్తా ఉన్నారు. ఎవరు జాగ్రత్తగా వస్తున్నారు? హేబేలు తను దేవుడు చూస్తాడని భయముతో వస్తూ ఉన్నాడు. నేను ఏ విధంగా అర్పిస్తున్నాను దేవునికి అర్పణ అనే భయంతో హేబేలు తన కానుకను పట్టుకొని వస్తూ ఉన్నాడు. కానీ కయీను చాలా ఎలాగంటే, ఇప్పుడు మనం చేస్తాం కదా, మనం ప్రార్థన చేస్తాం, ఆత్మీయ సోమరితనము, ఆత్మీయ నిద్రమత్తు, ఆత్మీయ అది ఇది ఇది అని చేస్తాం కదా. దేవునికి ఇయ్యాల కాబట్టి ఇస్తున్నా అన్నట్టు వస్తున్నాడు కయీను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాటలు పాడినా, చప్పట్లు కొట్టినా, మనము దేవునికి కానుక ఇచ్చినా, మనం దేవుని సన్నిధికి వస్తున్నా, మనము దేవుని పని ఏది చేసినా కూడా గొప్ప సమర్పణ ఉండాలి. నీ హృదయాన్ని, నా హృదయాన్ని చూసేది ఎవరంటే, కాపరి నీ హృదయాన్ని చూడకపోవచ్చు, సంఘము కాపరి హృదయాన్ని చూడకపోవచ్చు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని పరిశీలించేవారు ఒకరున్నారు. ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు. ఏ విధంగా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము, ఏ విధంగా మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము, ఏ విధంగా మనము దేవుని గణపరుస్తూ
దేవుని బిడ్డ, ప్రార్థన మనం చేసేటప్పుడు చాలా ఎలా చేస్తామంటే నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన దేవునికి అర్పణ కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. పాటలు పాడుతూ ఉంటాము, మనం చాలా నిర్లక్ష్యంగా అది దేవునికి అంగీకారమైనటువంటిది కాదు. ఏమంటా ఉన్నాడు? పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో మన బలమున్నంత ఆయనను స్తుతించాలి. మన బలమున్నంత ఆయనను మనం ఆరాధించాలి. మన బలమున్నంత ఆయనను ఘనపరచాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దేవుని సన్నిధికి అది పట్టుకుని వచ్చినప్పుడు దేవుడు వాళ్ళ యొక్క కానుకలను చూసి అక్కడే అంటున్నాడు, ఏమంటా ఉన్నాడు? ఏం చూస్తా ఉన్నాడు దేవుడు? యెహోవా ఏబేలును అతని అర్పణను, ఏబేలును చూస్తా. ఎవరైతే కానుక సమర్పిస్తున్నారో వాళ్ళ యొక్క స్థితిగతిని దేవుడు చూస్తా ఉన్నాడు. ఏ విధమైన భావముతో దేవునికి సమర్పిస్తూ ఉన్నారు, ఏ విధమైన భావము వారి హృదయంలో ఉన్నది దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఏ విధమైన భావముతో వాళ్ళు సంఘంలో పని చేస్తూ ఉన్నారు, సంఘం అనే పొలంలో ఏ విధమైన భావముతో పని చేస్తూ ఉన్నారు, దేవుడు తనను తన అర్పణను చూస్తూ ఉన్నాడు. మనము చేసే ప్రతి క్రియ, ప్రతి పని కూడా మనల్ని, మన పనిని దేవుడు చూస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. మనం 100% దేవునికి అంగీకారమైనదిగా మనము చేయాలి. చాలా మంది మనం అనుకుంటా ఉంటాం కదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేనే పొద్దాక సంఘంలో చేయాలా? తప్పు. కయ్యను చూస్తా ఉన్నాడు, కయ్యను అర్పణను చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ భావం మనలోనికి వస్తుందో ప్రియమైన దేవుని బిడ్డ, మనం చేసే పనిని దేవుడు అంగీకరించాడు. చాలా మంది మనం అనుకుంటా ఉంటాం, నేనే చేయాలా, నేనే వేయాలా, నేనే చేయాలా, నేనే చేయాలా. ఎప్పుడైతే ఒక నెగిటివ్ థాట్ దేవుని అది మన హృదయంలో స్టార్ట్ అయిందో అప్పుడే దేవుడు మన యొక్క పనిని అంగీకరించడు ప్రియమైన దేవుని బిడ్డ. ఎప్పుడైతే మనము వ్యతిరేకమైన ఆలోచనతో, అంతరంగంలో వ్యతిరేకమైన ఆలోచనలు ఉంచుకొని పైకి మనము క్రియ చేస్తూ ఉంటాం. క్రియ మనిషిలో కనబడింది, అంతరంగము క్రియ రెండు దేవునికి కనబడతాయి. అందుకే మనిషిని చూస్తా ఉన్నాడు, మనిషి యొక్క అర్పణను కూడా చూస్తూ ఉన్నాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా దేవుని సన్నిధికి వస్తున్నాం, ఏ విధంగా దేవుని సన్నిధికి వస్తున్నాం, ఏ విధమైన సమర్పణతో దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రతి అడుగును దేవుడు చూస్తూ ఉన్నాడు. మన హృదయ ఆలోచనలో పుడుతున్న ప్రతి ఆలోచనను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏ విధంగా మనము జాగ్రత్తగా ఆరాధిస్తున్నామంటే అందరితో ఆరాధిస్తున్నాం, పాడుతున్నామంటే అందరితో పాడుతున్నాం, గర్వపరుస్తున్నామంటే కానీ నీ హృదయంలో ఎలాంటి జీవజలం, నీటి ఊట ఉబుకుతుంది. నువ్వు పెదవుల మట్టుకు మాత్రమే నువ్వు ఆరాధన చేస్తే, పెదవుల మట్టుకు మాత్రమే మనము ప్రార్థన చేస్తే, పెదవుల మట్టుకు మాత్రమే మన మనసు ఎక్కడో ఉంటుంది, మన శరీరాలు ఎక్కడ. ఈ ఆరాధన దేవుడు అంగీకరించాడు ప్రియమైన దేవుని బిడ్డలా. మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే మనం ఆయన కోసం ఉన్నాం. అందుకే హన్నా ఎంతో దుఃఖముఖిగా దేవుని సన్నిధికి వచ్చింది. ఎంతో దుఃఖముఖిగా, ఎంతో అవమానంతో, ఎంతో బాధతో దేవుని సన్నిధికి వచ్చింది. తన ఆత్మను కుమ్మరిస్తా ఉంది. ఆమె దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆమె తన భర్త అన్న మాటలను గుర్తుపెట్టుకోవట్లేదు. తన యొక్క ఇంకొక ఆమె ఉంటది కదా, పెనినా అన్న మాటలను గుర్తుపెట్టుకుంటలేదు. కానీ నాకు ప్రాబ్లం ఉందయ్యా, ఆ ప్రాబ్లం నుంచి నాకు విడుదల దయచేయని ఆమె ఏం చేస్తా ఉన్నదంటే ఆమె అంత రంగంలో నుండి ఏడుస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నా ప్రాబ్లంలో నుండి నాకు గొప్ప విడుదల దయచేయండి ప్రభా అని ఆమె అంతరంగంలో నుండి, తన హృదయంలో నుండి వేదన పడుతూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే ఆమె ఏం చేస్తా ఉన్నదంటే దేవుని సన్నిధికి ఎలా వచ్చింది దేవుడు చూస్తూ ఉన్నాడు. అన్నాను ఏ విధమైన దుఃఖముతో వచ్చింది. తన సమితి అయినటువంటి పెనిన్నా మాటలను భరించలేక, ఇంకోటి తన భర్త ఆమెను ప్రేమించట్లేదా? అది లేదు, తన భర్త ఆమెను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ ఆమె అనుకుంటా ఉన్నది, నా అంతరంగంతో నేను నా దేవునితో మాట్లాడుతా, నేను పొందుకోవలసిన దాన్ని పొందుకుంటానే. ఒక దృఢం, వాళ్ళని ఎవరిని చూడలేదమ్మా, డైరెక్ట్ గా దేవుని మందిరానికి వచ్చింది. ఆమె బాధ ఏంటో దేవునికి తెలియజేస్తా ఉన్నది. ఎలాగా? మనోదుఖము గలదానై నా దేవునితో నేను మాట్లాడుతున్నానయ్యా,
కాదయ్యా అని దైవజనుడితో తెలియజేస్తా ఉండదు. దైవజనుడు అంటా ఉన్నాడు, మత్తురాలవా, నువ్వు ఎందుకు మత్తుతో వచ్చినావు అంటారు. కానీ ఆమంటది, కాదయ్యా, నేను మనోదుఖము గలదాననే నేను దేవుని సన్నిధికి వచ్చినాను. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఏ విధంగా దేవుని సన్నిధికి వస్తున్నాం అది దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం ఎలాంటి ప్రవర్తనతో దేవుని సన్నిధికి వస్తున్నాం అది దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనం దేవుని సన్నిధికి వస్తున్నాం అంటే ఖచ్చితంగా ఆయన మెచ్చుతున్న స్వభావంతో మనము దేవుని సన్నిధికి వస్తున్నామని ఒక దృఢ నమ్మకంతో మనము దేవుని సన్నిధికి రావాలి. మనం అనుకుంటాం ఈ ఆదివారం అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ వారం కదా అనుకుంటాం. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ అడుగడుగున దేవుడు నిన్ను పరిశీలన చేస్తాడు. నీ అడుగడుగున దేవుడు నిన్ను పరీక్ష చేస్తాడు. నీ అడుగడుగున నిన్ను పుటం వేస్తాడు దేవుడు. దానికి నువ్వు అంగీకరించబడాలి. అనుకుంటా ఉన్నాం ఆదివారం ఆరాధన అయిపోయింది, బైబిల్ క్లోజ్ చేస్తే కథ, మళ్ళీ శనివారం సాయంత్రం అక్క ఫోన్ చేస్తుంది, అప్పుడు అన్ని చదువుకుందాం అనుకుంటా ఉంటాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం అనుకుంటాం ఇవి చిన్నయే కదా అనుకున్నాం. వీటిని ప్రభువు చూస్తాడు. చూడండి, అన్నదమ్ములు ఇద్దరు ఒక్కింటి నుంచే కానుకొచ్చింది కదా, తమ్ముడు ఇచ్చింది కదా, అన్నయ్యకపోతే నన్ను దేవుడు అనుకున్నారా? ఒక్క మాట, తమ్ముడు మంచిదే ఇచ్చింది కదా అన్నది. ఎవరి సొంత రక్షణ వాళ్ళదే. ప్రియమైన దేవుడు, ఎవరి అర్పణ వాళ్ళదే, ఎవరి సమర్పణ వాళ్ళదే, ఎవరు చేయవలసిన ఆరాధన వాళ్ళే చేయాలి. ఎవరు దేవుడు ఏది అప్పచెప్పితే అది వాళ్ళు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో చేయాలని ప్రభు మనకి ఈరోజు సంఘముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత 5వ వచనం చదవండి. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? ఆమేన్. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తీసుకురావడమే దేవునికి అంగీకారమైన అర్పణ తీసుకురాకపోవడం వల్ల అక్కడ ఒక ఏంటంటే ప్రభు చూస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. చూసి వాళ్ళ అర్పణలకి దేవుడు వెలకట్టేస్తున్నాడు. తమ్ముని యొక్క అర్పణను దేవుడు అంగీకరించినాడు, అన్న యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. వెంబటే అన్నయ్య ఏం చేసిండు? ముఖము చిన్నబుచ్చుకున్నాడు. ఏం చేసిండు? ముఖము చిన్నబుచ్చుకున్నాడు. మామూలుగా మనకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒక పని చేసినారనుకో, ఆ పని నాకు నచ్చలే, నేను మిమ్మల్ని అనేసిన, ఎందుకు అలా చేసినావని. ఎమ్మటే అప్పుడు మన దగ్గర జరుగుతున్నది ఏంటి? ఏం చేస్తాం? ఎన్ని చేసినా అక్క ఇదే అంటది కదా, ఎన్ని చేసినా అక్క ఇదే అంటది అనుకుంటాం. కానీ ప్రేమే దేవుని బిడ్డలారా, ఎన్ని చేసినా కాదు, ఎలా చేస్తున్నాం మనం. ప్రతిరోజు నూతన అనుభవమే, ప్రతిరోజు మనం నూతన పరచబడాలి. ప్రతిరోజు మనము వాక్యము చేత ఉదక స్నానము చేసుకోవాలి. ప్రతిరోజు దేవునికి అంగీకారముగా ఉండాలి. ఐగుప్తీయుల నుంచి ఇశ్రాయేలీలు విడిపించబడినప్పుడు వాళ్ళు ఏ రోజు మన్నా ఆ రోజే తిన్నారు కదా, అలాగే మనం కూడా ఏ రోజు యొక్క నూతన బలము ఆ రోజే పొందుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్న చేసినాం కదా ఇలా, మరి నిన్న తిన్నాం కదా ఇవాళ ఎందుకు తినాలి? నిన్న తిన్నాం కదా ఇవాళ ఎందుకు తినాలి? నిన్న చికెన్ తింటాము, ఇవాళ కూడా చికెన్ తినాలనిపిస్తుంది, అవునా కదా? నిన్న మటన్ తింటాం, ఇవాళ కూడా మటన్ తినాలనిపిస్తుంది. మరి నిన్ననే తిన్నాంగా, ఎందుకు తినాలి ఈరోజు? మరి అట్లా అనిపించదు మన మనస్సాక్షి. కాకపోతే ఆత్మ సంబంధంగా వస్తే ఆ రోజు ప్రార్థన చేసినాం కదా, ఈ రోజుకు మనం రాజీ పడతాం. ఇది దేవుడు చూస్తా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరెవరో ఎక్కడెక్కడో మనం అనేకంగా మనము అందరినీ కూడా మనం మన యొక్క ప్రేమతో వాళ్ళను ఆకర్షించుకుంటాం. కానీ దేవుడి యొక్క మన యొక్క మాటలతో మనం ఆరాధిస్తుంటే, మనం ఆయనను ఘనపరుస్తూ ఉంటే, ఆయన ప్రేమతో ఆయన మనల్ని చూసేలాగా మనం ఆరాధిస్తూ ఉన్నామా? ఆయన ప్రేమతో మనల్ని చూసేలాగా మనం ఆయన ఘనపరుస్తూ ఉన్నామా? అదే ఒక వ్యక్తి మనకు సహాయం చేస్తే ఎన్నిసార్లు వాళ్ళని మనం ఘనపరుస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మనకు సహాయం చేస్తే ఎన్నిసార్లు పొగుడుతాము. ఒక వ్యక్తి మనకు సహాయం చేస్తే ఆ
జీవిత కాలం అంతా బ్రతుకుతామన్నట్టు ఫీల్ అయిపోతాము. కానీ యేసయ్యే నీకు సహాయకుడుగా ఉంటే నీ జీవితంలో కొరత అనేది ఉండదు. ప్రియమైన దేవుడా, అయితే నువ్వు మనిషిని పొగుడుతున్నావా? ఆపేయి. దేవుని పొగడడం నేర్చుకో. మనిషిని ఆరాధిస్తున్నావా? ఆపివేయి. దేవుని ఆరాధించడం నేర్చుకో. మనిషిని గణపరుస్తున్నావా? ఆపివేయి. దేవుని గణపరచడం నేర్చుకో. ఏవైతే శరీర సంబంధమైనవి చేస్తున్నామో అవి ఆపివేయాలి. మన మనసు దేవునిపై ఉండాలి. అందుకే సక్రియ చేయలేదా? సక్రియ చేయకపోతే ముఖము చిన్న పుచ్చుకుంటాం. ప్రేమ దేవుడు ఎప్పుడు ముఖం మారుస్తాం? మనం ఎదుటి వాళ్ళు నిజం అని చెప్పినప్పుడు మన ముఖంలో తేటదనం ఉండదు. మనసు చిన్న పుచ్చుకుంటాం, మనసులో బాధపడతాం. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, నువ్వెందుకు ఏమంటా ఉన్నాడు? కయ్యను అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. తన ముఖము చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే సత్క్రియ మంచి పని చేస్తామో తల ఎత్తుకుంటాం. ఎప్పుడైతే మంచి పని చేయమో వాకిట పాపము పొంచి ఉంటది. పాపము మరణాన్ని కంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము దేన్ని కంటది? పాపము మరణాన్ని కంటది. చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఇంట్లో అలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని అనకపోతే ఇలా ఉంది, అలా ఉంది ప్రభు అని ఎందుకు ప్రభువుకు చెప్పవు? ఎందుకు ప్రభుతో మాట్లాడవు? నా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఇలాగున్నాయి ప్రభా, నా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అలా ఉన్నాయ్యా, నా ఇంట్లో అనారోగ్యాలు ఇలా ఉన్నాయి, అప్పుల సమస్యలు ఇలా ఉన్నాయి, మా ఆయన నా మాట వినట్లేదు, మా ఆవిడ నా మాట, ఎవడెవడికో చెప్పుకునే బదులు నువ్వు మోకరించి దేవునితో నీకున్న సమయం అంతా, అయ్యా నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నా పరిస్థితుల నుండి నన్ను లేవనెత్తండి ప్రభా అని ప్రార్థించగలిగిన శక్తి సామర్థ్యము నీకుంటే సకల సమృద్ధినివ్వగలిగిన దేవుడు నీలోనే ఉన్నాడు. ప్రియమైన దేవుడు, సకల సమృద్ధినివ్వగలిగినటువంటి దేవుడు నీలోనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే నువ్వు సత్క్రియ చేయని ఎడల, నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకుంటావు. నీలో ఏ పాపము లేకపోతే నువ్వు తల ఎత్తుకుంటావు. నువ్వెందుకు అలాంటి అర్పణను తెచ్చినావు? చాలా మంది నేను వీళ్ళకంటే ఎక్కువ ఇచ్చినా నేను కానుక, నేను వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చినా, నేను వీళ్ళకంటే ఎక్కువ ఇచ్చిన. తప్పు దేవుని బిడ్డ, అది దేవుడు లెక్క చూస్తా ఉన్నాను. నేను వీళ్ళకంటే ఎక్కువ పని చేసిన, నేను వాళ్ళకంటే ఎక్కువ పని చేసిన. తప్పు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు చూస్తూ ఉన్నాను. నేను వీళ్ళకంటే అధికంగా నేను పనులు చేస్తాను. తప్పు. ఇవన్నిటిని దేవుడు లెక్క చేయడు. నువ్వే విధంగా నువ్వు దేవుని సన్నిధిలో పని చేస్తున్నావు అది దేవుడు చూస్తాడు. ఎలాంటి మనస్సుతో దేవుని సన్నిధిలో పని చేస్తూ ఉన్నావో దానిని దేవుడు చూస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, నీకు ఒకరితో మనకు సంబంధం ఏంటి? ఒకరితో మనకు సంబంధం ఏంటి? మన బలం ఉన్నంత వరకు, మనకు శక్తి ఉన్నంత వరకు, మనం దేవుడు నీకు అంత భూఫలం ఇస్తే నువ్వు దేవునికి ఎంత తెచ్చినావు అర్పణ, అది దేవుడు చూసినాడు. నీ కుటుంబంలో సకల సమృద్ధిని ఇస్తే నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు దేవునికి, అది చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబం విషయంలో, నీ సమస్త భూఫల గర్భఫల విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ పాడి పంటల విషయంలో, నీ పశువుల విషయంలో, సమస్తంలో దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తే నీవు నాపై తెచ్చి దేవుని సన్నిధిలో ఇస్తున్నావు. దేవుడు దాన్ని చూస్తూ ఉన్నాడు. బలమైన ఆరాధన చేయడం నేర్చుకో, బలంగా స్తుతించడం నేర్చుకో. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు నీరసించిపోయి పాడుతూ ఉంటావు, నీరసించిపోయి ఆరాధన చేస్తూ ఉంటావు? అదే బయటికి వెళ్ళి పని చేయమంటే 6 గంటలకు కనుక వేరే వాళ్ళు 600 ఇచ్చి నీకు 3 గంటలు పని అంటే 6 గంటలకు వెళ్ళి 5:30కి వాని కోసం వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు జీవిత కాలం అంతా నీకు ఆయుష్ కాలం ఇచ్చి, నీకు సమస్తాన్ని ఇచ్చి, నిన్ను పోషించి, నిన్ను కరువులో పోషించి, నిన్ను భయంకరమైన పరిస్థితులలో పోషిస్తున్న నీ దేవుని ఎంత హీనంగా ఆరాధిస్తున్నావు నీకు తెలుసా? ఎంత బలహీనంగా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు నీకు తెలుసా? దేవుని సన్నిధికి రావాలంటే నీలో ఉజ్జీవం లేకుండా వస్తున్నావు. దేవుని సన్నిధిని క్రమంగా పాటించలేవు. మనము 7 గంటలకు ఆరాధన అంటే 8 గంటలకు వస్తాం. అదే వాడు అంటే నేను 600 మీకు ఇయ్యట్లేదనేనా? మీరు 5:30కు రావట్లే అంతేనా? మీకు సరైన కూలి నేను ఇవ్వట్లేదనే కదా మీరు
కరెక్ట్ సమయానికి మీరు ఆరాధనకు రావట్లేదు. దేవుని సన్నిధిని ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత నష్టము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని ఎంత నిర్లక్ష్యంగా చూస్తే అంత నష్టము. ఇప్పటికే మీరు చాలా నష్టాన్ని అనుభవిస్తున్నారు, దాన్ని గ్రహించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి విరోధమైన ఆలోచనైనా జ్ఞానమైన తలంపులైన అవేవి కూడా నిలవలేవు. దేవునికి విరోధంగా ఏది ఆలోచించినా కూడా ఏది కూడా నిలువలేనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అనుకుంటా ఉంటాం మీకు స్థానిక సంఘము సంఘ కాపరి విలువలు బాగా తెలుసుకోవాలి. ప్రియమైన నాకు తెలిసిన ఒక సంఘటనను మీకు వివరిస్తున్నాను. ఫలానా స్థలానికి వెళ్తే ఫలానా దైవజనుడు ప్రార్థన చేస్తే నేను చెప్తా ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ అని చెప్పట్లేదు. అందుకే వాక్యం ఏమున్నదంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అంటే పరిగెత్తకండి. మీరున్న స్థలంలోనే ప్రార్థన చేయండి. మీరున్న స్థలంలోనే ప్రార్థన చేయండి. నీ స్థానిక సంఘంలో నువ్వు బలమైనటువంటి మూల స్తంభముగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ తల్లి నిన్ను కంటే వేరొక తల్లి దగ్గరికి పోయి నువ్వు వేరొక తల్లి దగ్గరికి పోయి ఆ తల్లిని గణపరుస్తూ ఉన్నావే, ఆ తల్లి నిన్ను గణపరచగలిగిద్దా? నీ బలమును గుంజుకోగలిగిద్ది, నీ శక్తిని గుంజుకోగలిగిద్ది, నీకున్న అన్ని గుంజుకోగలిగిద్ది. కానీ నీ కన్న తల్లిలాగా నిన్ను మళ్ళా దగ్గరికి తీసుకోలేదు. ప్రియమైనటువంటి దేవుని. అయితే ఫలానా స్థలంలో బాగా ప్రార్థన చేయంగానే క్యాన్సర్లు పోతాయని పట్టుకొని వెళ్ళిపోయేసరికి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసి నేను ఇంటికి రాగానే నేను అడిగిన ఏమైంది, ఎట్లా ఏం జరిగిందంటే అక్కడ కనీసం ఒక రెండు సెకండ్లు కూడా మాట్లాడలేదంట. అయితే మీకోసము 2 సెకండ్లు కూడా వాళ్ళు మాట్లాడలేదు. 10,000 ఖర్చు పెట్టుకొని వెళ్ళినారు. అదే 10,000 స్థానిక సంఘంలో కనుక నీవు ఇచ్చి నీ సంఘ కాపరికి నువ్వు సమస్య వివరిస్తే నీ 10,000 కూడా అవసరం లేదు. ప్రియమైన స్థానిక సంఘానికి ఎవరు ఇవ్వరు. అక్కడ అద్భుతం, అక్కడ అద్భుతం, అక్కడ అద్భుతం అంటే ఎక్కడికెక్కడికో పరిగెత్తి ఏదేదో చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ అంతకాలం పోతే అక్కడ జరిగింది ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మన సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనము ప్రార్థన చేసుకోవాలి. మన సంఘము విస్తరించబడుటకు వ్యాపించబడుటకు మనము ప్రార్థన చేసుకోవాలి. హేబేలు వంటి ప్రార్థన మనము చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డ, హేబేలు వంటి అర్పణ మనం ఇవ్వాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, ఎప్పటికైనా మనం ప్రార్థన చేసుకున్నాం. కయ్యని యొక్క స్వభావం మనలో ఉంటే దాన్ని వేళ్లతో సహా పెరిగి వేయండి ప్రభా. హేబేలు యొక్క స్వభావమును నాకు అనుగ్రహించండి ప్రభా. తమ్ముడిని చూడగానే అసూయ కలిగింది, అసూయ కలగగానే చంపివేయాలనిపించింది. మనము కూడా ఒకరు ఎక్కువ చేస్తున్నారు, ఒకరు తక్కువ చేస్తున్నారని గబుక్కున్న దైవజనులు అన్నారు అనుకో, ఫస్ట్ మనకు కలిగేదేంటి? అసూయ. ఫస్ట్ మనకు కలిగేదేంటి? సరే ఇంట్లోనైనా కూడా అరే తప్పుడు బాగా చేస్తున్నాడు, నువ్వు బాగా చేయట్లేదురా అంటే అనేక ఏమొస్తుంది? అసూయ వస్తుంది. మనం ఇంకోటి కూడా చూస్తాం కదా, తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి రాగానే తండ్రి ఏం చేస్తాడు? ప్రశస్త వస్త్రాలను కట్టించి తనకున్నటువంటి మలిన వస్త్రాలన్నిటినీ విడిచిపెట్టి అవన్నీ తీసివేసి మంచి ప్రశస్త వస్త్రాలు వేసి తన కుమారుని దగ్గరికి తీసుకున్నప్పుడు పెద్ద కొడుకు ఏమొచ్చింది? అసూయ వచ్చింది. నాన్న మరి ఇన్ని రోజులు నేను నీతో ఉంటున్నా కదా, నువ్వు నాకేం చేసినావని అడిగినాడు. ప్రేమ దేవుని బిడ్డ, అసూయ అనేది మరణానికి తీసుకొని వెళ్తుంది. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండాలి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. మిక్కుటమైన ప్రేమతో ఒకరిని ఒకరు హత్తుకొని ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు అసూయ అనేది చాలా భయంకరమైనది. ఆ అసూయనే కయ్యను హేబేలును చంపడానికి కారణమైనది. ప్రియమైన దేవుని బిడ్డ, సత్క్రియ చేయలేదు కనుక ఏమున్నది? తల ఎత్తుకోలేదు. సత్క్రియ చేయని ఎడలా నువ్వు ఏం చేస్తున్నావు? నీ దగ్గర సత్క్రియ లేదు కాబట్టి నువ్వు తల ఎత్తుకోలేదు. సత్క్రియ చేయలేదు కాబట్టి నీ వాకిట పాపము పొంచి ఉన్నది. మంచి క్రియలు చేయడానికి సంఘముగా ఉజ్జీవింపబడదాం. మంచి క్రియలు పరిశుద్ధాత్మ సహాయముతో మనము ఉజ్జీవింపబడదాం. పరిశుద్ధాత్మ సహాయముతో పరిశుద్ధాత్మలో మనం ఏకమైపోవాలి.
పరిశుద్ధాత్మలో మనం ఐక్యమైపోవాలి. మనం అందరం కూడా ఏక మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తే హేబేలు మీదకి వచ్చిన ఆత్మ మన మీదకి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు దేవుని సన్నిధిలోనే ఉన్నారు, ఇద్దరు కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నారు. కానీ ఒకళ్ళను దేవుడు ఏమంటా ఉన్నాడు, నీ అర్పణ నాకు నచ్చింది అంటున్నాడు. ఒకళ్ళు అంటున్నాడు, నువ్వు సక్రియ చేయలేదు అంటున్నాడు. మనం సంఘంలోనే ఉంటాము. మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుంది? మనం దేవుడి సన్నిధిలోనే ఉంటాము. మన ఆధ్యాత్మిక వాళ్ళు దేవుడి దగ్గర ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క ప్రవర్తనలో తేడా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా సంఘంలోనే ఉంటున్నాము. మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ముద్రించిన కాక ఆమేన్.